వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు దురంధర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసింది, ఎంత కలెక్ట్ చేసిందో ప్రతి ఒక్కరు చూసాం. అయితే ఇప్పుడు దురంధర్ 2 సినిమా టీజర్ రావడం ప్రతి ఒక్కరికి కూడా ఉత్కంఠ రేపే విధంగా ఉంది. అయితే ఆ సినిమా గురించి వచ్చిన అప్డేట్స్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో దురంధర్ 2 పేరు చెప్పంగానే పాత దురంధర్ కలెక్షన్లు, రికార్డులు, ఉత్కంఠ మొత్తం రిపీట్ చేస్తుందా, ఇంకెన్ని క్రియేట్ చేయబోతుందన్న ఇదే కంటిన్యూ అవుతుంది. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? దురంధర్ 2 ఆ టీజర్ రిలీజ్ అయింది. వాస్తవానికి ఆ టీజరు మొదటి చిత్రం తాలూ కొన్ని షార్ట్స్ కనిపిస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. సరే, అదేంటి ఆ సీక్వెన్స్ ఏంటి అనేది ఆ సినిమా చూసిన తర్వాత మనం విమర్శించాల్సి ఉంటుంది. కానీ ఆ దురంధర్ 1 ఏ విధంగా హిట్ అయిందో, సూపర్ డూపర్ హిట్ అయింది. రణవీర్ సింగ్ నటించినటువంటి యాక్షన్, ఆ థ్రిల్స్ కానీ మొత్తం ఏదైతే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కూడా అదే తాలూకు ఆ ఫ్లేవర్, అంటే ఆ సీక్వెల్గా వస్తున్నట్టు దురంధర్ 2 కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాం. దాని తగ్గట్టే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అత్యంత వ్యూస్తో వేగంగా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఈ చిత్రం గురించి, నేపథ్యం గురించి ఒకసారి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా చూస్తున్న ప్రేక్షకులు కూడా. ఎందుకంటే అదేదో ఇండియా, పాకిస్తాను, చైనా యుద్ధవారుల చిత్రం లాంటిదిగా భావిస్తున్నారు. వాస్తవానికైతే అది యాక్చువల్గా ఆ సినిమాల కథ ఏమిటంటే, మనకు దానికి చెప్పే ముందు, మన ఈ సినిమా కథను చెప్పే ముందు మన 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 దేశంలో కథ చెప్తే అర్థమైపోతుంది. మనందరికీ తెలుసు బొంబాయి కేంద్రంగా మాఫియా రాజ్యం ఎలా ఉండేదో. ఇప్పుడు కాస్త మాఫియా కీరోలు తగ్గిందని చెప్పొచ్చు. రకరకాల కారణాలు దానికైతే. అంటే కరీముల్లా 1960 దశకం నుంచి ప్రారంభమైనటువంటి ఈ మాఫియా డాన్, అంటే స్మగ్లింగ్ చేయడం, బెదిరింపు చేయడం, ఇవన్నీ కూడా మాఫియా చేసేటువంటి లీగల్ బిజినెస్. 1960లో కరీముల్లా కాంచి స్టార్ట్ చేస్తే అజిముల్లా వచ్చాడు. ఆ తర్వాత మొదలియార్ వచ్చారు. ఆ తర్వాత దావుద్ ఇబ్రహీం వచ్చాడు. అంటే ఈ మాఫియా సామ్రాజ్యాన్ని ఒకరినొకరిని కొట్టుకుంటూ, చంపుకుంటూ, వాళ్ళ తర్వాత ఆ తరం తర్వాత ఇంకొకరు రావడం, ఒకరికైనా ఒకరు క్రూరంగా ఉండడం, వాళ్ళలో వాళ్ళు కొట్టి చంపుకోవడాలు, దాంతోపాటు ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ పాలసీని సవాల్ చేస్తూ స్మగ్లింగ్ చేయడం, ఇంతవరకు ఉండేది. ఇది అంటే బొంబాయి మాఫియా స్టోరీ. ఇక్కడ ఈ దురంధర్లో కథాంశం ఏంటంటే, పాకిస్తాన్, మన పక్కన ఉన్నటువంటి మన శత్రు దేశం అంటే పాకిస్తాన్లో కరాచీ నగరానికి లైరియా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. కరాచీ నగరంలో మనకు హైదరాబాదుకు మూసీ నది పరివాహక ప్రాంతం ఎలా ఉంటుందో, లైరియా అనే ఒక నది కాలువ, అది కూడా ఎక్కువ మురికి కాలువ అనేవి పేరుస్తుంటారు. వాస్తవానికి కరాచీ ఇక్కడ ఆ కరాచీ, ఆ లైరియా ప్రాంతంలో ఆ మాఫియాలు కొట్లాడుకున్నటువంటి, ఒకరి మీద ఒకరు చంపుకున్నటువంటి సీక్వెల్ అంతా కూడా అక్కడి నుంచి, అంటే ఆ సినిమా కథాంశం తీసుకొని ఆ మాఫియాలు ఒకరి మీద ఒకరిని చంపుకుంటూ వస్తున్నటువంటి విధానం, దానికి రాజకీయ నాయకులు తోడైన విధానాన్ని చూపిస్తూ ఆ సినిమా కథాంశం మొత్తం యాక్షను, మాఫియా, ఒకరి మీద ఒకరి ఫైటింగ్స్, ఈ సీక్వెన్స్తో వచ్చింది. కాబట్టి ప్రేక్షకుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఇష్టపడి దాన్ని సూపర్ హిట్ చేశారు. వాస్తవానికి ఈ కరాచీలో ఏంటంటే, మన దేశం విభజన తర్వాత వాళ్ళు కరాచీ నగరంలో ఎక్కువ మెజారిటీ ఉండేది. అక్కడ హిందూస్ ఏంటంటే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఆ నదీకి నమ్ముకొని బ్రతకడం కోసం, ఆ మత్స్యకారులు అనుకొని రకరకాల ఆ బ్రతుకు తెరువు కోసం పాకిస్తాను తీర ప్రాంతమైనటువంటి ఆ గుజరాత్ నుంచి కొన్ని తెగల వాళ్ళు, అటు పై నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి కొన్ని తెగలు అక్కడికి వెళ్ళేసి, కొన్ని కుటుంబాలు వెళ్ళేసి వాళ్ళు ఉంటున్న తరంలో, మన ఎప్పుడైతే విభజన తర్వాత వచ్చినటువంటి పాకిస్తాన్లో హిందువులందరూ నెట్టివేయబడిన తర్వాత వాళ్ళంతా కూడా, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నట్టు కరువు పరిస్థితుల దృష్ట్యా దొంగ వ్యాపారాలు ప్రారంభించారు. ఆ నది బేస్ చేసుకొని గంజాయి అట్లాంటివి స్టార్ట్ చేసి, అట్లా వాళ్ళ డామినేషన్, ఒకరు మించినటువంటి ఆ గ్యాంగుల మధ్య ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్స్టర్గా, చోటా మోటా నాయకులంతా గ్యాంగ్స్టర్గా వెళ్ళి ఒకరి తర్వాత అబ్దుల్లా అని కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పుట్టుకొచ్చారు. వీళ్ళని కాపాడటానికి రాజకీయ నాయకులు వెనుకుండేవాళ్ళు. ఒక దశ తర్వాత వీళ్ళే రాజకీయాన్ని శాసిస్తున్నారు. అక్కడ బెనజరీ భుట్టో కానీ, అంతకు ముందున్నటువంటి ఆ తండ్రి గారి భుట్టో గారు కానీ, వాళ్ళంతా కూడా ఈ మాఫియా డాన్లు అదంతా చూస్తూ, ఈ మాఫియా ఇల్లీగల్ బిజినెస్లో భారతదేశం యొక్క ఈ కరెన్సీని కానీ, ఇక్కడ ఆయుధాలు సప్లై చేయడం కానీ, ఇది కథాంశం. అక్కడే మన అజిత్ దోవల్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్గా అక్కడికి వెళ్ళి మారువేషం స్పైగా వెళ్ళడం, ఇదంతా కూడా కథాంశం అన్నట్టు. ఇది ధురంధర్లో ఉన్నటువంటి మూలంగా ఉన్నటువంటి కథా వస్తువు అని. సో ఏదైనా సరే ఈ చిత్రాన్ని, ఈ కథని, ఏ కథ అయినా సరే
కథంలోని గొప్పతనమే సినిమా నిలబడుతుంది అంటారు. అంటే కథ ఏం చెప్పదలుచుకున్నా చెప్తున్న తీరు సీన్ బై సీన్ బై కథను స్క్రీన్ ప్లే ప్యాచ్ ఎట్లయితే ప్లే చేస్తారో ఆ థ్రిల్ ఫీల్ అయితే ప్రేక్షకుడు వెళ్ళినప్పుడు థ్రిల్ ఫీల్ అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే సీక్వెన్స్ని ఫస్ట్ దురంధర్ 1లో చూపించారు, అదే యాక్షన్ సీక్వెన్స్ దురంధర్ 2లో కూడా కంటిన్యూ చేస్తున్న ఎమోషన్ అవి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నా ఉద్దేశం. సో కథ ఎంత సత్తా చాటినా డైరెక్టర్ అనే ఆ పర్సన్ దగ్గరే కదండి, అది స్క్రీన్ పైన కనిపించే విధానమే కదా. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి గోస్ట్ రైటర్ అయినప్పటికీ దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలనే ఫైనల్ డిసిషన్ మాత్రం డైరెక్టర్ ఉంటుంది, స్క్రీన్ ప్లే మీద ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లేని తను ఎంత మాత్రమైనా తాను మాత్రమే ఇలా చూపించాలనుకుంటాడు, కానీ ఆ చూపించేటటువంటి థాట్ మాత్రం వినదు, కానీ స్క్రీన్ మీద కనిపించేది నటీనటులు ఆ కెమెరామెన్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా దర్శకుని అర్థం చేసుకొని మంచి సీక్వెన్స్ బాగా మిక్స్ చేసి వాళ్ళు అంటే ఏ కెమెరామెన్ కానీ ఆ మంచి సీన్ చేసినప్పుడు ఆర్టిస్ట్ బాగా చేస్తున్నప్పుడు బాగా చేసిన దాన్ని ఈయన ఏందో కోరుకున్నాడో ఆ కోరుకునే దాకా వచ్చేలా నటింపజేస్తుంటూ వాళ్ళని తీసుకొస్తాడు. ఇతను నటించిన నటులు ఇద్దరు కూడా క్రెడిటబుల్గా ఇవ్వాలి వాళ్ళు ఆ సినిమా సక్సెస్ గురించి. ఖచ్చితంగా ఈ దురంధర్ 2 కూడా హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో దురంధర్ సీక్వెల్ దురంధర్ చూసిన తర్వాత సేమ్ సీన్స్ కాకపోయినా నెక్స్ట్ అప్డేటెడ్ సీన్స్ కానీ లేకపోతే మరొక ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుందా, లేకపోతే సేమ్ ఉన్న ఏదైతే ఫ్లేవర్ కంటిన్యూ అవుతుందో సక్సెస్ కంటిన్యూ అవుతుందో ఆ ఫ్లేవర్తో వస్తున్నదే స్టోరీ కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే అది 1947 ప్రాంతంలో 50 నుంచి ప్రారంభమైన స్టోరీ ఇది. ఆ మాఫియా అని చెప్పాను కదా, భారతదేశం నుంచి విడిపోయిన ఆ ముక్క అక్కడ ఆ ప్రభుత్వాలు వాళ్ళకు ఉపాధి కల్పించడంలో కానీ కనీస వసతులు కల్పించడంలో జరిగినటువంటి వైఫల్యం నుంచి పుట్టిందే ఆ దొంగ సామ్రాజ్యము, దొంగ వ్యాపారాలు. సో అక్కడ ఆ వ్యాపారాలు కాస్త మళ్ళీ ఆ రాజకీయ నాయకులని రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి వచ్చింది. అంటే 1950 నుంచి ప్రారంభిస్తే ఈరోజు 2025 వరకు జరిగిన ఆ మాఫియా ఆ పాత్రలు, దాని వెనక రాజకీయ కుట్రలు, ఆ మాఫియా ఆ ప్రభుత్వాలు కలిసి భారతదేశాన్ని ప్రభావితం చేసింది. అంటే వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ స్మగ్లింగ్ చేయడానికి ఈ దేశం నోట్లను దొంగముద్రను చేయడం కానీ స్మగ్లింగ్ చేయడం కానీ లేదా ఆయుధాలు సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా ఆ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ మాఫియా రాజకీయాలతో తోడాయి కాబట్టి మన దేశానికి వాళ్ళు శత్రువులుగా మారారు. సో అందుకనే అజిత్ దోవల్ లాంటి వారు స్పైగా చేసి అక్కడ ఆ మాఫియా ఎట్లా అరికట్టారు, వాళ్ళ పాత్ర ఏముంది మరి సినిమాలో చూపిస్తారో లేదో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు పబ్లిసిటీ ప్రకారం అయితే అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ అయితే వాడుకుంటున్నారు. సో మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, ఉందా లేదా, నిజాలు ఉన్నాయా, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏమైనా ఫిక్షన్ క్రియేట్ చేసుకున్నారో మనకి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అప్పుడే మనం వాక్యం చేయలేము. సో ఒకవేళ ఇలాంటి సీన్స్ కానీ లేకపోతే ఇలాంటి కొంచెం కట్టుదిట్టమైనటువంటి థింగ్స్ అవి ఇట్లాంటి ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవా సార్? అంటే దేశాల మధ్య ఖచ్చితంగా అంటే రిలీజింగ్ టైంలో కానీ ఖచ్చితంగా అంటే అక్కడ నిజాలు చెప్పినప్పుడు ఇక్కడ మన దేశ కోణంలో మన ప్రేక్షకుల కోణంలో చూస్తే ఆ దేశం యొక్క మాఫియాలు రాజకీయ నాయకులు ఈ దేశాన్ని ఈ విధంగా నష్టం చేశారని చూపిస్తే ఆటోమేటిక్గా మనకు వాళ్ళ మీద ద్వేషం కానీ వాళ్ళ మీద కోపం కానీ పెరుగుతుంది, మన దేశం మీద భక్తి పెరుగుతుంది. సో ఏ దేశ పౌరుడైనా కొనుక్కునే దేశం మీద భక్తే కాబట్టి సో ఆ కోణంలో ఏమైనా సినిమా చూపిస్తున్నారు, ఎట్లా చూపిస్తారు, దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది రిలీజ్ అయినాక చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.